ఓం నమో నారాయణాయ. ధర్మం ఎక్కడ నిలుస్తుందో, సత్యం ఎక్కడ ప్రకాశిస్తుందో, అక్కడే మునుల వాక్కుల మధ్య భగవంతుని సంకల్పం వెల్లడవుతుంది. మాఘమాస మహిమను లోకానికి తెలియజేయడానికి మునులు గూడి వాగ్వాదం చేసిన ఈ దివ్య ఘట్టమే మాఘపురాణం 19వ అధ్యాయం మునుల వాగ్వాదము. వాక్కులలో గర్వమా లేదా భక్తిలో వినయమా? ఈ కథ మనకు నేర్పే సత్యాన్ని ఈ రోజు తెలుసుకుందాం. గృత్సమద మహర్షి జహ్నుమునితో ఇట్లా అంటున్నాడు. ఓయి జహ్నుముని, వినుము. గోమతీ నదీ తీరాన పవిత్రమైన నవిసారణ్యం కలదు. అక్కడ బహువిధములైన లతా వృక్షాలు ఎన్నో ఉన్నాయి. అచట ఉత్తములైన తపోధనులందరూ నివసిస్తున్నారు. తమకు నచ్చిన తపమును యాగమును చేసుకుంటున్నారు. జ్ఞానము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువనకంటే నేనెక్కువ అని వివాదాలు కలిగాయి. భృగు మహర్షి, నేను తపోనిష్ఠుణ్ణు, యోగీశ్వరుణ్ణు, నన్ను మించిన వారు ఎవరున్నారని ఆయన అన్నాడు. గౌతముడేమో నేను అందరికంటే పెద్దవాడినని గౌతముడు. బ్రహ్మకల్పము పూర్తి వరకు తపము చేశాను, నేనే గొప్ప అని గౌతముడు. ఇంకా లోమసుడని ముని, నాకు సమానుడెవడు లేడు, నేను మునులకే గురువునని ప్రకటించాడు. ఇంకా గార్గుడని ముని సభలో నిలబడి వేదశాస్త్రాలన్నీ నాకొచ్చు, కావున నేనే ఉత్తముడని. ఇంకా మాండ్యవుడనేముని, నేను కర్మలను ఏమరకుండా యథాకాలంగా చేస్తున్నాను, సత్కర్మలను ఆచరిస్తున్నాను, అన్ని శాస్త్రాలను చదివిన వాణ్ణి, నాకంటే ఉత్తముడెవడని గర్జించాడు. ఇంకా శంతనుడనే ముని, నేను యోగాభ్యాసం చేసిన వాడను, ఆత్మజ్ఞానని, ఏకాగ్రత కలవాడను, నన్ను మించిన వాడెవడూ లేడని ఆయన అన్నాడు. ఇంకా పాలస్తుడని ముని లేచి, నేను వేదాలు శాస్త్రాలు అన్నీ నేర్చిన వాడని, పెద్దలు కూడా నన్నే గౌరవిస్తారు, కావున నేనే అధికుడని ఆయన. ఇంకా సౌనకుడని అతను ఆ ముని, ఆత్మవేత్తల్లో నేనే మొదటివాడిని, నాకంటే పూజ్యులెవరూ లేరని సౌనకుడు. ఇక ఆ మునివరులు ఒకరినొకరు తమ గొప్పదనాన్ని బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకుంటూ, కొందరు కోపాన్ని పట్టజాలక భృగుమర్షి వద్దకు వచ్చి వారి జళ్ళను లాగి పిడికిలి బిగించి కొట్టుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ, ఇక వారి దండాల్ని ఛత్రాల్ని లాక్కుంటూ కోలాహలాన్ని సృష్టించారు. మొత్తానికి అక్కడ ఇట్లు వాళ్ళు పరస్పరము వివాదపడుచుండగా ఇక్కడికి కలహప్రియుడైన నారదుడు వచ్చాడండి. ఇంకా కలహించుకున్న వారిని మరింతగా ఉద్రేకపరిచాడు ఆయన. ఉద్రేకపరిచి అక్కడి నుంచి వైకుంఠాన్ని చేరి శ్రీహరికి విషయాలన్నిటినీ విన్నవిస్తాడు. ఇక శ్రీహరి ఆ నారద మహామునితో ఏమంటున్నాడు? నారద, ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకుంటున్నారు. వీరి వాదము ఉపాయం చేసి శమింపజేయాలి. నాకిష్టులైన సనక, సనందన, సనత్ కుమార, సనత్సుజాతులను వారిని వివాదపడుతున్న మునీశ్వరు వద్దకు పంపిస్తాను. వీళ్ళు నలుగురు ఎల్లప్పుడూ 5 సంవత్సరాల వారుగానే ఉందురు. వీరి బాల్యమున చతుర్యుగములు ఎన్నియో మార్లు గడిచినవి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలి మార్కండేయుని కూడా పంపిస్తాను. అతడు 7 మహాకల్పాలు జీవించువాడు. మునులకు మార్కండేయునికి వివాదం జరుగుతుంది. నారద, నీవును అతడికి పోయి చూడుము అని వానిని పంపుతారా శ్రీ మహావిష్ణువు. ఇక మార్కండేయ మహర్షి వివాదపడుతున్న మునుల వద్దకు వస్తాడు. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి ఈ వివాదపడుతున్న మునులందరూ ఒక్కసారిగా వివాదాన్నంతా ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవాన్ని చూపిస్తారు. ఇక మార్కండేయుడు కూడా వారందరినీ కుశల ప్రశ్నలు వేసి శాంతపరుస్తాడనమాట. ఇట్లు కొంతకాలం గడుస్తుంది. ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత ఈ బ్రహ్మజ్ఞానులు భగవద్గాన లాలసులకు సనక సనందనాది మునులు నలుగురును అచ్చటికి శ్రీహరిని కీర్తించుచూ వస్తారనమాట. అప్పుడు మార్కండేయ మహర్షి వారిని చూచి ఎదురెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాదాలతో పూజిస్తాడు ఈ మార్కండేయ మహర్షి ఆ సనందనాదులకి. అప్పుడు వారి పాదములు కడిగిన నీటిని తన తలపై జల్లుకుంటాడు ఆ మార్కండేయుడు. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూచి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లా అంటారు. మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడువు, 7 మహాకల్పములు నీ ఆయుష్కాలము. అటువంటి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై చల్లుకుంటున్నావేమి? వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యం ఉన్నది కదా, మేము 5 ఏళ్ల వారమే కదా అని అంటారా మునులు మార్కండేయ మోహన్తోటి. అప్పుడు ఇట్లు సనక సనందనాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఏమంటున్నాడు? ఇట్లా అంటున్నాడు. భగవద్గాన లాలసురారా, ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము కొండ నుండి స్రవించి నీరు వలె తగ్గిపోతున్నది కదా.
21 కల్పములు జీవించి నన్ను మృత్యువు తప్పదు, ఇందు సత్యము లేదు, ఎక్కడ వయసు ఉండటం వలన ప్రయోజనం లేదు, వేదశాస్త్రాలు చదువుట చేత లాభమేమి, యోగము పాటించుటచే ఉపయోగమేమి, తపము చేత కర్మానుష్ఠానము చే ప్రయోజనమేమి, జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి, నిరర్ధకముగా కాలము గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోవచున్నది. ప్రాణి కోటి లోకం భయము నంది తాను చేసిన కర్మములు అనుభవించి మరలా జన్మించును. నిత్యము కాని ఈ దేహంతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమవుతుంది. మహాత్ముడైన సనందన సనత్కుమార సనస్సు జాతులారా, మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగాన్ని చేయువారు, నిత్యము ఆయనను తలచి నమస్కరిస్తారు. శ్రీహరి ఎల్లప్పుడూ మీ హృదయ పద్మములందే ఉంటాడు. మేము క్షణకాలమైన విష్ణువును స్మరించము, శ్రీహరి ప్రసంగాలను కూడా చెయ్యము. విష్ణు కథను మానిన వాడెంత వృద్ధుడైనను బాలుడే, విష్ణు కథను విడువని వాడెంత బాలుడైనను వృద్ధుడే. నిరంతరము హరికథా ప్రసంగము చేయి మీరు బాలురైనను వృద్ధులే, హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానమిస్తాడనమాట. అప్పుడు ఆ మార్కండేయుని మాటలు విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అని కొట్టుకోవడం మూర్ఖత్వమని గమనించుకుని మునులంతా సిగ్గుపడతారన్నమాట. వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకు పాదాభివందనాలు చేస్తారు. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలుసుకున్నాము, కావున విష్ణు భగవానుని మహిమ నెరుగు శక్తి ఉందని ప్రార్థించిరి. అప్పుడు నారదుడు శ్రీహరి యొద్దకు జరిగిన దాన్నంతా శ్రీ మహావిష్ణువుకు చెప్తాడనమాట. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వసుతుల జ్ఞానాన్ని బోధిస్తాడనమాట. సూతుని వలన మునులు మొదలగు వారందరూ శృతుల సారము నెరిగిరి. సౌనకుడు మొదలగు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగి ఉండిరి. హార కేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపములను అందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమును చేరును. వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యము నెరిగి పరమాత్మ చింతనమును చేసి భగవద్ అనుగ్రహమును అందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవత్ చింతనము నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపజేయును. జుహ్ను మునీశ్వర, మాఘమాస వ్రతాచరణ భగవత్ చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకమును దుష్కర్మక్షేమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయముని వినయ వివేకమును సనక సనందనాదుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవత్ చింతనమును జ్ఞాన ఫలములను ఎరిగి ఆచరించి భవసాగరాన్ని దాటవలను సుమా అని కృష్ణమద మహర్షి జహ్నమునికి వివరిస్తాడన్నమాట. అదండి ఈ రోజు మన అధ్యాయము. ఇక్కడ మునుల వాగ్వాదం కేవలం వాదన కాదండి, అది ధర్మానికి అర్థం. గర్వం మాటల్లో ఉంటే భక్తి మౌనంలో ఉంటుందండి. మాఘమాసంలో చేసిన ఒక్క వినయపూర్వక స్మరణే అనంత ఫలితాన్ని ఇస్తుంది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, భక్తితో చేసిన చిన్న కర్మ కూడా భగవంతుని అనుగ్రహాన్ని పొందుతుంది. ఇదే మాఘపురాణ సందేశం, ఇదే మునుల వాగ్వాదములోని సారము. ఓం నమో నారాయణాయ.